మళ్ళీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా క్రిస్పీగా క్యాబేజీ పకోడీని తయారు చేసుకుందాం. సాయంత్రం టీ తాగే టైంలో కానీ లేదా వర్షం పడే టైంలో కానీ ఇది చాలా సూపర్గా ఉంటుందండి. సరే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని తీసుకోవాలి. అందులో ఒక కప్పు బియ్యం పిండి వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఇంకో టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకో టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేయండి. అలాగే తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, మీరు తగినంత కారం అయితే వేసుకోండి. అలాగే ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని శనగపిండి కూడా వేసేయండి ఒక బౌల్. ఇప్పుడు ఇవన్నీ మనం చేతితో బాగా కలపాలి. అలాగే మనం కలుపుతూ ఉన్నప్పుడు మనకి పకోడీ కలిసేటప్పుడు కొద్దిగా గట్టి పడినప్పుడు మనం లైట్గా వాటర్ చల్లుకొని అలాగే మళ్ళీ మెత్తగా వచ్చేటట్టుగా మనకి ముద్దలుగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. ముద్దలుగా వచ్చేటప్పుడు కలుపుకున్నప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి సువాసన వస్తుంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మనం మెత్తగా రావాలి కలిపేది. చూసి మీరు టైం పట్టినా సరే మెత్తగా గడ్డలుగా మనం కలుపుకోవాలండి. ముద్దలు ఎలా కలిపాను అలాగే మీరు కూడా కలిపేసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న వేరుశనగపప్పు ఉంటాయి కదండి, లేదా జీడిపప్పు ఏవైనా వేసుకోవచ్చండి. మనం వేయించుకోవాలండి లైట్గా. ఒక కలర్గా ఎర్రగా అలా వేగేదాకా మనం అయితే లైట్గా వేయించండి. నేను ఎలా వేయించని చూసుకున్నారా, మీరు కూడా అలాగ లైట్గా వేయించండి అండి. చూసారండి అసలు ఎలా ఉన్నాయో అలా లైట్గా వేగాలండి. కొద్దిగా పచ్చిగా వేగాలి. మరీ మీరు పచ్చిగా ఉంచకుండా మళ్ళీ అదే కడాయిలో మనం ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మొత్తం బాగా వేడి అయిన తర్వాత మనం కొద్దిగా మనం క్యాబేజీ పకోడాని నూనెలో వేసుకోవాలండి. బాగా వేడెక్కిన తర్వాత మీరు ఎక్కువ అయితే వేసుకోవద్దు, కొద్దిగా మనం పకోడీ ఎలా వేస్తామో మామూలుగా మనం వేస్తాం కదండి పకోడీ, అలాగే కొద్దిగా పకోడీ అయితే వేసుకోవాలండి. మీరు ఎక్కువ అయితే వేయద్దు, మొత్తం బాండి నిండా మొత్తం పెట్టేద్దండి. కొద్దిగా అలా వేసేసి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ గింటె తీసుకొని మనం మళ్ళీ సైడ్లో 2 సార్లు ఎలా తిప్పుకునేది బాగా కాలుతుందా కాలనేసి సరే గింటె తీసుకొని మొత్తం చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలకు ఒకసారి అలా చెక్ చేసుకుంటూ ఉండండి. బాగా కాలే వరకు వెయిట్ చేయండి. చిల్లుల గంటె ఉంటుంది కదండి, ఆ చిల్లుల గంటెతోటి లైట్గా మొత్తం దేవేసేసేయండి. నూనె ఏమి ఉంచకుండా మొత్తం పూర్తిగా దేవేసేసుకోండి. ప్రతి ఒక్క ముక్క మొత్తం దేవేసుకోండి. మీ కాడ ఇంకా ఎక్కువ కలుపుకున్నట్లయితే మీరు మళ్ళీ ఇంకోసారి అయితే 2వ సారి కూడా కాలపెట్టుకోండి. నేను తక్కువే కలిపేసుకున్నానండి వీడియో కోసం. మీరు అలాగే ఏమైనా ఎక్కువ కాగపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి అలాగే 2వ సారి కూడా వేసేసుకొని మొత్తం కాలపెట్టేసుకోండి. బాగా కాలే వరకు వెయిట్ చేయండి. మీరు కొద్దిగా కాలిన తర్వాత తీస్తే కరకర అని అనవండి. అలాగే మనం దాంట్లో కొద్దిగా 2 రెబ్బల కరివేపాకు కూడా అలాగే వేసేసేయండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా బాగా అలా లైట్గా అంటే మరీ వేగద్దండి, అలా అనేసి తర్వాత తీసేసేయండి. కరివేపాకు కూడా మీరు కొద్దిసేపు కాగనించద్దు. లైట్గా కాలిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి. అయితే మన పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారండి ఎంత బాగుందో. నేనైతే రెడీ చేసానండి పకోడీ అయితే, చూసారు కదండి. అలాగే అండి మనం పక్కనే చూసారా, అలాగే మనం ఇందాక కాల్చుకున్న వేరుశనగపప్పు ఉన్నాయి కదండి, వేరుశనగపప్పు కూడా లైట్గా పైన కొద్దిగా చల్లుకోండి. మరి ఎక్కువ కూడా చల్లుకోవద్దు. పైన కొద్దిగా అలా కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసేసాను. అంతే. వీడియో మళ్ళీ మంచి వీడియో చూద్దాం.